హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అంటే మా అన్నయ్య వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే జరుగుతుంది. సో ఇదైతే డే బిఫోర్ వీడియో అన్నమాట. డే బిఫోర్ అయితే ఇంకా మమ్మీ అన్నయ్య కలిసి డోర్నాలు కడుతున్నారు డోర్స్ కన్నిటికి. అంతే అంతే అయిపోయింది మీ ఓవర్ యాక్షన్ అయిపోయిందా? నన్నైతే 3 o'clockకి లేపారు. సో నేను 3 o'clockకే లేసాను. 3 o'clockకి లేసేసరికి ఇంకా మా మమ్మీ కట్టెల పొయ్యి మీద వాటర్ అయితే కాగబెట్టేస్తోంది. అందరి స్నానాలు అయిపోయినాయి అప్పటి వరకే. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా కూరలు అయితే చేయడం స్టార్ట్ చేసేసారన్నమాట. సో కూరల దగ్గర అన్ని ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత పూజ గదిని అయితే అంతా సర్దేసి పూజ అయితే చేసేస్తున్నాము ఇక్కడ. నేను పూజ చేసే అంత లోపల మా అక్కయ్య వాళ్ళైతే పాలైతే పొంగించేశారు. ఆ వీడియోని నేను మిస్ చేసేసుకున్నాను. ఇక పాలు పొంగించడం అయిపోయిన తర్వాత అక్కనైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఇంట్లోకి వచ్చి పాలు పొంగించడం అయిపోయిన తర్వాత ఇంకా శివపార్వతుల కళ్యాణం ఉంటుంది కదా, సో దానికోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో అమ్మవారికి ఇంకా శివుడికి ఇంకా శారీస్ అవి కట్టడం ఉంటుంది కదా, సో అమ్మవారికి శారీ కడదాం అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నీ. దేవుడికి శారీ టై చేయడానికి అయితే 5-6 టైమ్స్ దారాన్ని అయితే ఇలా చుట్టుకొని తీసేసుకున్నాను. ఇట్లా తీసేసుకుంటే స్ట్రాంగ్ అవుతుంది కదా అనేసి అలా 2 తీసేసుకున్నాను. ఇలా 2 ఐడల్స్ని అయితే టై చేసేసాను స్టిక్స్కి. సో ఇలా మనం ముందే స్టిక్స్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ స్టిక్స్కి టై చేసేసాను శివుడు పార్వతి విగ్రహాలని. ఇంకా తర్వాత అమ్మవారికి శారీ డ్రేప్ చేయడానికైతే సో అవి అరేంజ్ చేస్తున్నాను. ప్లీట్స్ ఇలా సాప పైన వేసి మంచిగా ప్లీట్స్ అయితే అరేంజ్ చేసేస్తున్నాను 2 స్టెప్స్ రావడానికి. కంప్లీట్గా ప్లీట్స్ అరేంజ్ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేశాను అంటే సో అమ్మవారికి అయితే టై చేసేస్తున్నాను థ్రెడ్తో శారీని. నేను ఇదంతా చేయడం కాకముందుకే పంతులు అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి ఇక పూజకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అయితే వాళ్ళు చేసేస్తున్నారు. నేనేమో శారీ డ్రేప్ చేశాను, ఇంకా పంతులు వాళ్ళేమో ఇంకా ధోతిని అయితే దేవుడికి కడుతున్నారు.
బయటనేమో ఇంకా వంటకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి, ఇంకా లోపలేమో పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అయితే అన్నీ జరుగుతున్నాయి. సో వంట చేయడానికి అయితే అందరూ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఇంకా అంతేకాకుండా మెయిన్గా హౌస్ వార్మింగ్ సెరమనీ అంటే ఏంటి, భక్షాలు చేస్తారు కదా. సో భక్షాలు అయితే అందరు చేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా వంటల్లో చాలా బిజీ అయిపోయారు. ఇంకా మా ఫ్యామిలీ ఇంకా అమ్మమ్మ ఇంకా అందరూ మమ్మీ అందరూ కలిసి అయితే భక్షాలు చేస్తున్నారు, ఆంటీలు అందరూ కలిసి. సో ఒకటేసారి 4 కాలుస్తున్నారు, అలా క్రియేటివిటీ అన్నమాట. ఇంకా పంతులు గారు అయితే గోడ మీద శ్రీరస్తు శుభమస్తు రాయడం స్టార్ట్ చేసేసారు. సో ఇదైతే మెయిన్ కదా పూజకి. రాజరెడ్డి తద్రొట్టి సమేతస్య సర్వజనామయస్య తత్పుత్రస్య ప్రథమ పుత్రస్య రాజస్య సంప్రాప్తే పూజ పూజాంచ కారయేత్ పూజధ్యానం. సార్వభౌమాయ మంగళ బయట తీసుకున్నాం. పుణ్యవచనం అయిపోయిన తర్వాత కళ్యాణం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో కళ్యాణం అయితే స్టార్ట్ చేసేసారు పంతులు గారు.
కవరానిద పరానంద శిలాకార సర్వాదేవ గోత్రస్య గంధ మాధవ సర్వోదేం త్రికూట శర్మహాత్మోదేం హిమవంత శర్మహాత్మే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే చతుర్దశ పురాధిపైం సంత స్వరూపైం సకల లక్షణ సంపన్న శ్రీ పార్వతీ నామి కన్యా పార్వతీ లక్ష్మీ నారాయణ చింతన సావధాన ముందు వరకు అక్కడ విలాచనయంతకామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయహరిజన భక్తిం కృతం లీలయా విశ్వామిత్ర శరాదివన సన్నిధానంచితం శ్రీతార్హగవయోర్వివాహవయే ధ్యేయాదిదం మంగళం అయముహూర్తస్థావధాన శివలగ్న సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన వత్పురాణ నీలమాల్య శ్యామోన్నతంకో ఏంటిది కెమెరాలు దిగిందా హారతి పాట పాడుతుందట బంగారం పాడు మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణం. కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ హోమంకి అయితే అందరం కలిసి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. హోమం దగ్గర ఇంకా ముగ్గులు పెట్టడం అవన్నీ చేయడం అయితే చేసేస్తున్నాము.
ఇంకా హోమం అయితే స్టార్ట్ చేసేసారు. హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా హోమం తర్వాత ఇంకేం ప్రోగ్రామ్స్ లేదు. సరే తీసుకు ఆదిత్య సోమయ గురు శుక్ర अग्निदेवताय सर्वो विश्वत అంకిత్ బ్రో అక్కడ పోయి నిల్చోపో అట్లా పోజ్. వాడు మాత్రం అసలు పనిచేయడు. ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా చాలా వీడియోస్ అయితే మిస్ చేయాను. ఎందుకంటే వర్క్స్ వల్ల అదొకటి ఇదొకటి చేయడం వల్ల ఇంకా వీడియోస్ తీసుకోలేకపోయాం. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. తర్వాత ఇంకా అంతే ఈ వ్లాగ్. బాయ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.